సార్ చాలా మంది ఎక్కువగా అనుకునేది ఏంటంటే మనిషి ఎంత కష్టపడినా జీవితంలో ఏది సాధించినా లేదా ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయినా అసలు ఏది ఉన్నా సరే దేవుడితో ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ముడిపెడతారు సార్. అంటే ఏంటంటే ఎంత కష్టపడితే ఏంట్రా, ఎంత డబ్బు సంపాదిస్తే ఏంట్రా, దేవుడు దయ ఉండాలి. అరే మనం ఎంత కష్టపడినా దేవుడు తలుచుకోకుండా మనం ఇదేమైంది చెప్పండి. తర్వాత రెండు, ఏదున్నా సరే ఖచ్చితంగా అరే దేవుడు మనకు రాసి పెట్టాలరా, ఏదున్నా సరే ఆయన రాసి పెడితే అయ్యింది, లేకపోతే అవదు. ఇది ఎంత కష్టపడు ఎంత సంపాదించి ఆయన రాసి పెట్టాలి అని చెప్పేసి అంటారు. అంటే వ్యక్తి కష్టానికి అంటే స్పిరిచువల్కి అంటే దేవుడికి ముడిపెడతారు. నాకు ఎప్పటికీ అర్థం కాదు, ఇది ఒక క్వశ్చన్ గా నాకు మారిపోయింది. ఇటు దేవుడి యొక్క బ్లెస్సింగ్ నమ్మాలా, మనిషి కష్టాన్ని నమ్మాలా? అంటే దేవుడు దయతలిస్తేనే వీడి జీవితం ఉన్నతమైన స్థాయిలో ఉంటుందా? వీడి కష్టం, వీడి కృషి, ఇతని బ్రెయిన్ ఇంకేం పని లేదు అంటే ఎట్లా పోల్చాలి స్పిరిచువాలిటీకి హ్యూమన్ థింకింగ్ కి? చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది మీరు అడిగింది. చాలా మందిలో ప్రశ్న కన్ఫ్యూజన్ ఏం చేయాలి అన్నది చాలా పెద్ద కన్ఫ్యూజన్. అది ఎస్ సార్, చాలా సింపుల్ గా ఆన్సర్ చేస్తాను మీకు. మీరు అర్థం చేసుకుంటే క్లారిటీగా అందరికి అర్థమవుతుంది. కష్టపడితే డబ్బు వస్తుంది కాదు, తప్పు. కష్టపడితేనే డబ్బు వస్తే కష్టపడే వాళ్ళందరూ డబ్బు రావాలిగా. కష్టపడితే చెమట వస్తుంది, కష్టపడితే కష్టం వస్తుంది, కష్టమే మిగిలింది. ఆ కష్టం అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, డైలీ లేబర్ ఉన్నారండి, ప్రతిరోజు వెళ్ళి పాపం ఎంత కష్టపడతారు, ఎంత బరువులు మోస్తారు, జీవితం మొత్తం అలాగే ఉంటుంది. డబ్బు వచ్చేయాలి కదా మరి. కష్టపడితే డబ్బు వస్తుందా అంటే కష్టపడితే డబ్బు వచ్చేస్తుంది, ఐశ్వర్యం వచ్చేస్తుంది కాదు. ఏం చేస్తా వస్తుంది? బాగా తెలివి ఉన్నవాడు, బాగా స్ట్రాటజీస్ ఉండి చాలా మంచి ప్లానింగ్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తే డబ్బు వస్తుంది అంటే తప్పదు. అది కూడా కాదు. స్ట్రాటజీస్ ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేసాయా? ప్లానింగ్ చేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేసాయా? వ్యాపారం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేసాయా? ఎవరికి డబ్బులు వస్తున్నాయో, ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం అవ్వట్లేదు. అరే వాడి దగ్గర కోట్ల డబ్బులు వచ్చేస్తున్నాయి, వాడి దగ్గర చూస్తే వాడికి మాట్లాడటం రాదు, పద్ధతి లేదు, ఏమీ లేదు, వాడి దగ్గర డబ్బులు వచ్చేస్తున్నాయి. అప్పుడు వీడు ఇంత పెద్ద మేధావి, ఇంత కష్టపడితే డబ్బులు అర్థం అవ్వదు. అవునా కదా? యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ దేవుడి కృప ఉంటే వస్తుందా అంటే దేవుడి కృప అందరి మీద ఉంది, దేవుడి కృప ఉంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రవి గారు, ప్రతి దానికి కూడాను కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. మనీ రూల్స్ కొన్ని ఉన్నాయి, మనీ బ్లాకేజెస్ కొన్ని ఉంటాయి. అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు డ్రైనేజ్ ఉంటుంది, డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఫ్లో వెళ్ళదు. వాటర్ ఉంది, హ్యాపీగా షవర్ వాటర్ వస్తాయి, వాటర్ ట్యాప్స్ వస్తాయి, మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకోండి, రాదు, వాటర్ ఫ్లో రాదు, ఆగిపోతుంది. అవునా? పైప్ బ్లాక్ అయిపోతే వాటర్ ఆగిపోతుంది, డ్రైనేజ్ బ్లాక్ అయితే డ్రైనేజ్ బయటికి వెళ్ళదు. మనీ బ్లాకేజెస్, మనీ మన లైఫ్ లో రాకుండా బ్లాక్ చేసింది దాన్ని బ్లాకేజ్ అంటాం. మనీ బ్లాకేజెస్ ఉంటాయి. నీ లైఫ్ లో మనీ ఎందుకు రావట్లేదు తెలుసా? కొన్ని బ్లాక్స్ అయి ఉన్నాయి. ఆ బ్లాక్స్ ని నువ్వు క్లియర్ చేసుకోవాలి. బ్లాక్స్ నువ్వు క్లియర్ చేసుకోకపోతే మనీ నీ లైఫ్ లో ఎలా వస్తుంది చెప్పండి? మీకు అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి యాక్చువల్లీ బ్లాకేజెస్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయన కృప ఉండాలా? ఉండాలి. దేవుడి ఆశీస్సులు ఉంటే డబ్బులు వస్తాయా? 100% వస్తాం, కరెక్టే అది. మరి దీన్ని ఒక మాట చెప్పంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. మనం ఏదైతే ఆకర్షిస్తామో అది లైఫ్ లోకి వస్తుంది. ఆకర్షించి వచ్చేస్తుంది అంటే ఇది మూడవ నమ్మకం కదంటే అట్రాక్షన్. అట్రాక్షన్ అట్రాక్షన్ లో యాక్షన్ ఉంది, అట్రాక్షన్ లో యాక్షన్ ఉంది. యాక్షన్ లేకుండా అంటే నువ్వు పని చేయకుండా పుట్టిగా డబ్బురా అంటారా? డబ్బు రాదు. నువ్వు యాక్షన్ కూడా చేయాలి, యాక్షన్ తో పాటు అట్రాక్ట్ కూడా చేయాలి. రెండు కలిపి ఉండాలి. ఒకటి. ఇంకొకటి, చాలా మంది ఓ భగవంతుడా, ఓ సర్వేశ్వరుడా, నాకు డబ్బులు కావాలయ్యా, నా అప్పులు తీర్చేసయ్యా, దేవుడా అని అడుగుతారు కదా. నేనేమంటానంటే నువ్వు ఏదైతే ఇవ్వు అని అడుగుతున్నావో ఆల్రెడీ ఎంతో ఇచ్చాడు కదా, ఇచ్చిన దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పావా? ఇప్పుడు ఏమి ఇవ్వలేదా? నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క రూపాయి సంపాదించిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టేసి తర్వాత వదిలేసి, కానీ సంపాదించిన ప్రతి రూపాయి కూడా కౌంట్ చేసేప్పుడు ఎంత సంపాదించావు? ఎన్ని లక్షలు సంపాదించేసావు ఇన్ని సంవత్సరాల్లో? ఉన్నది నిలబడిందా లేదా? వదిలేసి వచ్చిందా రాలేదా? ఇచ్చింది ఎవరు? బ్లెస్సింగ్ ఉంది కదా. వచ్చిన దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పావా? ఇక్కడ నియమం ఉంటుంది రవి గారు. మనీ లాలో ఒక లా ఉంటుందంటే ఎప్పుడైతే మనీ నీ లైఫ్ లోకి వచ్చిందో నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. వచ్చిన మనీకి థ్యాంక్స్ చెప్పాలి. మనీని నీ జీవితంలో బ్లెస్ చేసినా ఆ సర్వేశ్వరుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. చెప్పావా? ఆ ఫీల్ తో చెప్పావా? చెప్పలేవు. ఇప్పుడు మీరు నాకు ఎంత హెల్ప్ చేశారు,
నేను చాలా హార్ట్ఫుల్ గా చాలా మంచి హెల్ప్ చేశారండి, వెరీ థ్యాంక్ అండి, నాకు చాలా యూజ్ అయిపోయిందండి అని చెప్పేసి చాలా థ్యాంక్ఫుల్ గా గ్రాటిట్యూడ్ చూపించారు అనుకోండి, ఇంకొకసారి మీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. 100%. మీరు 4 సార్లు హెల్ప్ చేశారు, ఎప్పుడు కూడా నేను తిరిగి థ్యాంక్స్ చెప్పలేదు, గ్రాటిట్యూడ్ లేదు, పట్టించుకోవట్లేదు, 5వ సారి హెల్ప్ చేయాలనిపిస్తుందా? 100% చేయగలను సార్ కదా. ఇప్పుడు ఏ మనీ అయితే నీ జీవితంలో ఇప్పటికీ 100,000 సార్లు లక్షల డబ్బులు వచ్చాయి కదా, నువ్వు రూపాయికి నువ్వు థ్యాంక్స్ చెప్పావా? చేతులకు డబ్బులు వచ్చిందా దాన్ని పట్టుకుని నువ్వు థ్యాంక్స్ చెప్పావా? ఇచ్చిన వాడికి, ఈ కృపకి, ఈ ఫ్లోకి నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు కదా. ఓకే, అవునా? తర్వాత ఏ డబ్బు అయితే నీ దగ్గర లేదని నువ్వు బాధపడుతున్నావు, ఆ డబ్బు విషయంలో చాలా తప్పులు చేశావు, ఖచ్చితంగా నువ్వు మిస్టేక్ చేసావు. ఆ మిస్టేక్ చేశానన్న విషయం కూడా నువ్వు రియలైజ్ అవ్వలేదు. నేను మీ ఇంటికి వచ్చాను, అలాగే మీరు నా ఇంటికి వచ్చారు. మీరు నా ఇంటికి వస్తే నేను మిమ్మల్ని అగౌరవపరిచాను, గౌరవించలేదు, మిమ్మల్ని కేర్ చేయలేదు, పట్టించుకోలేదు. ఇంకోసారి మీకు రావాలనిపిస్తుందా? రావాలనిపించదు కదా. ఎప్పుడైతే నా జీవితంలో డబ్బు వచ్చిందో దాన్ని నేను అశ్రద్ధ చేశాను, దానికి వాల్యూ ఇవ్వలేదు, దాన్ని పట్టించుకోలేదు, నేను అగౌరవపరిచాను, ఇక రాదు. డబ్బు విషయంలో ఎక్కడెక్కడైతే నువ్వు తప్పు చేశావో అది నువ్వు గుర్తించి తెలుసుకొని నువ్వు సారీ చెప్పాలి. డబ్బు చేతులు పట్టుకొని డబ్బునిచ్చిన వాడికి సారీ చెప్పాలి. ఏదైనా డీప్ హార్ట్ తో సారీ చెప్పగలగాలి, డీప్ హార్ట్ తో ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పగలగాలి. చెప్పావా? బ్లాక్స్ క్లియర్ అవ్వాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఎప్పుడైతే ఫాలో అవ్వమో మనీ ఫ్లో మన లైఫ్ లో ఆగిపోతుంది. ఇది రావాలంటే చేయాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా పెద్ద సైన్స్ అంటే. ఈ సైన్స్ అని ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సైన్స్ మన వేదాలలోంచి ఉంది, మన భగవద్గీతలో ఉంది, బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ లో ఉంది, ఇది ఖురాన్ లో ఉంది. నువ్వు ఏదైతే ఆకర్షిస్తావో అది నీ లైఫ్ లోకి బలంగా నెట్టుకుంటూ బలంగా ఫోర్స్ వస్తుంది. నువ్వు ఆకర్షించకపోతే రాదు. నువ్వు ఆకర్షిస్తున్నా రావట్లేదంటే మధ్యలో బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజ్ ఏంటో నువ్వు తెలుసుకుని క్లియర్ చేయగలగాలి. చేస్తే లైఫ్ లో మార్పు అనేది వస్తుంది. యాక్చువల్ గా కష్టపడే డబ్బు వస్తుంది కాదు, డబ్బు వస్తుందేమో, వస్తే నిలబడాలి కదా. డబ్బు రావటం వేరు, డబ్బు ఉపయోగపడే విధంగా నిలబడడం కూడా వేరు, అవునా కదా. కాబట్టి మనీకి సంబంధించి కొన్ని రూల్స్ మనం తెలుసుకోకుండా ఎంత మాట్లాడుకున్నా కానీ తప్పే. కాబట్టి మనీ రూల్స్ తెలుసుకోవాలి, మనీ లాస్ తెలుసుకోవాలి, బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలి, ఇచ్చిన వాడితో కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలి. అసలు మన కోసం ఇంత అద్భుతమైన యూనివర్స్ పనిచేస్తున్నారు రవి గారు. యూనివర్స్ చిన్న విషయం చెప్పండి. ఈ గాలి, ఈ వెలుతురు, ఈ భూమి, ఈ పర్వతాలు, ఈ విశ్వము, ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనకేంటి సంబంధం అనుకుంటాం? లేదు, మన జీవితంతో ముడిపడి ఉన్నాయి. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు కాదు, మన జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి గ్రహం, యూనివర్స్ మొత్తం మన కోసమే ఉంది. అలాంటప్పుడు మన లైఫ్ కి ఉపయోగపడే విధంగా యూనివర్స్ ని మలుచుకోగలగాలి. ఇట్స్ ఎ గ్రేట్ సైన్స్. మనిషి అనుకుంటే చేయగలుగుతాడు. అలాంటి మనిషిని దేవుడు తయారు చేశాడు. మనిషి ఆ విధంగా ఆలోచించి తెలుసుకోవాలి. దానికోసము ఆ సైన్స్ నేర్చుకోవాలి, ఆలోచన విధానం నేర్చుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటో, దాని పవర్ ఏంటో నేర్చుకోవాలి. అఫర్మేషన్స్ ఎలా ఉండాలి, మనిషి సెల్ఫ్ టాక్ ఎలా చేయాలి, విజువలైజ్ ఎలా చేయాలి, అనుకున్నాను లైఫ్ లోకి ఎలా అట్రాక్ట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, మిలినియర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, దాని మిరాకిల్స్ ఎలా ఉంటాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా మంచి అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది గారు. ఈ సబ్జెక్ట్ మనం క్లాసెస్ తయారు చేసాం. 10 days క్లాసెస్ ని డిజైన్ చేసాము. 10 రోజులు మీ ఇంట్లోనే మీరు కూర్చొని ప్రశాంతంగా ఫోన్ లోనే క్లాసెస్ ఈ విధంగా అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ప్లాన్ చేసాము May 12th నుంచి May 21st వరకు. ఓకే సార్. 10 days క్లాసెస్, ప్రతిరోజు 2 hours క్లాసెస్ ఉంటాయి. దాంట్లో మనిషి ఆలోచన ఎట్లా ఉండాలి, డబ్బుని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, బ్లాకేజెస్ ఎలా తెలుసుకోవాలి, గ్రాటిట్యూడ్ ఎట్లా చెప్పాలి, యూనివర్సల్ గ్రాటిట్యూడ్ ఎట్లా చెప్పాలి, సెల్ఫ్ గురించి ఎలా రియలైజ్ అవ్వాలి, సారీ ఎట్లా చెప్పాలి, ప్రతిదీ కూడా అసలు ఆ మైండ్ సెట్ మారిపోతుంది. లైఫ్ కనెక్ట్ అయిపోతాం, యూనివర్స్ ని కనెక్ట్ అయిపోతాం. మన కోసం యూనివర్స్ పనిచేసేలా చేస్తాం. ఇదంతా కూడా ప్రాక్టీస్ చేపిస్తాం. చాలా అద్భుతమైన క్లాసెస్. లైఫ్ లో నిజంగా మార్పు రావాలనుకుంటే ఈ క్లాసెస్ మనకు చాలా బలంగా ఉపయోగపడతాయి. రైట్ సార్. ఎందుకంటే ఈ క్లాసెస్ ఎంత ఉపయోగం అనేది కూడా అనిపిస్తుంది. చాలా మంది ఎక్కువ శాతం కూడా మూఢనమ్మకాలకి ఎక్కువ బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు సార్. స్పిరిచువాలిటీకి మీరు చెప్పిన విధంగా దేవుడికి కృతజ్ఞత భావం లేకుండా కూడా చాలా మంది ఉన్నారు. అంటే మనకి డబ్బు వచ్చిన తర్వాత సో దాని రూల్స్ ఎట్లా పాటించాలని కూడా చాలా ప్రాముఖ్యమైన అంశాలు చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అటెండ్ అవ్వాలన్న ఉపయోగం చాలా ఉందని మీ మాటల ద్వారా అర్థమవుతుంది. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సార్, మిమ్మల్ని ఎలా దీనికి కాంటాక్ట్ చేయాలనుకుంటే నేను ఈ నెంబర్స్ డిస్ప్లే చేయండి. ఓకే సార్. ఈ నెంబర్ కి వారు కనుక కాల్ చేస్తే వారికి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. 10 days క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ లో ఉంటాయి. ఎలా అటెండ్ అవ్వాలి, ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో క్లాసెస్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాం. వాళ్ళతో చాలా రకాల మైండ్ సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేపిస్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది.
దీనికి ఫీజు ఉంటుంది, ఆ ఫీజు పే చేయాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఓకే తర్వాత టైం ఇన్వెస్ట్ చేయాలి, లైఫ్ లో చేంజ్ వస్తుంది. అయితే చాలా చిన్న అమౌంటే పెట్టాం మనం దీని క్లాసెస్ అందరికి యూజ్ అవ్వాలని చెప్పేసి. ఓకే అయితే కాల్ చేయమని చాలా మంది వెంటనే ఫోన్ చేస్తుంటారు. దయచేసి నేను చెప్తున్నానమ్మా, ఎవరు కూడా ఎలా ఉంటే ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, లైఫ్ లో ఎదగాలన్న ఆలోచన ఉంటే, డబ్బుని ఆకర్షించాలని మీకు అనిపిస్తుంటే, లైఫ్ లో కసిగా డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులుగా మారి 10 మందికి ఉపయోగపడాలని మీరు అనుకుంటే, స్వార్థంగా మీకోసం కాదు, మీకోసమే డబ్బు సంపాదించాలంటే రాదు, 10 మంది కోసం మీకు డబ్బు రావాలంటే మీ లైఫ్ లోకి వస్తుంది అనుకుంటే మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా ఈ లైఫ్ మీకు ఉపయోగపడుతుంది. క్లాసెస్ ఖచ్చితంగా ఈ క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి. 1% అయినా కానీ మీకు నమ్మకం ఉంటే ఫోన్ చేయండి, 1% ఉన్నా ఫోన్ చేయండి, లేకపోతే మీరు ఫోన్ చేద్దాం నేను చెప్తున్నాను. ఫోన్ చేయాలి, ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది, మా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో చేయండి ఖచ్చితంగా. ఇది గ్రేట్ సైన్స్, మన ధర్మశాస్త్రాల వెలుగులో, వేదాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాల వెలుగులో డిజైన్ చేసినటువంటి క్లాసెస్ అవి చాలా డీప్ సబ్జెక్ట్, లైఫ్ లో చాలా బలంగా ఉపయోగపడతాయి. సూపర్ సార్. సో ఇంత కాన్ఫిడెంట్ గా, అంటే సార్ ఏది చెప్పినా ఆయన మాటల్లో కానీ, మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చేతల్లో ఆయన ఎంత ప్రాక్టికల్ గా మీకు సక్సెస్ చూపించని మీ అందరికి తెలిసిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ అటెండ్ అయ్యి మీ జీవితంలో పెను మార్పులు చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్ లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్ గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్ లో దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్ గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్ గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.